వెళదాం. నా సాక్ష్యం చాలామంది యూట్యూబ్లో విన్నారు, నాది కూడా బాగా ట్రోల్ అవుతుంది కాబట్టి వాక్యం పెడతలేదు, కానీ సాక్ష్యం పెడతలేదు, కానీ ఆ వాక్యాన్ని ఒక మొక్క తీసి నవ్వించే మొక్క తీసి దాన్ని ట్రోల్ చేస్తున్నారు చాలామంది. ట్రోల్స్ చేస్తున్నారు అంటున్నారు. వాక్యం పెట్టట్లేదు, సాక్ష్యం పెట్టట్లేదు అంటున్నారు. అన్నిళ్ళు ఎందుకు పెడతారు? మీరు చేసే కామెడీని తీసుకెళ్ళి పెడతారు. కానీ నేను ఎక్కడ కూడా మీ వీడియోస్ చూసుకోండి, ఎవరైతే ఇప్పుడు ఈ వీడియోలు చూస్తున్నారో ఆయన వీడియో చూడండి. ఎక్కడ కూడా నేను సినిమాలకు సంబంధించిన వాటిలో కామెడీ క్లిప్పులు తీసుకొచ్చి వీటికి యాడ్ చేసి నేను పెట్టలేదు. ఆయన చెప్పిన ప్రతి మాటకి నేను ఒక ఎక్స్ప్లెనేషన్, ఒక క్లారిటీ అనేది, ఒక అవేర్నెస్ కోసం నేను ఒక క్లారిటీ అనేది ఇచ్చాను. అవి మీరు చూడండి. అది మీకు కరెక్ట్ అనిపిస్తే నన్ను మీరు ఏదైనా అనవచ్చు. మీరు వెళ్ళి ఆ వీడియోస్ కింద కామెంట్లు కూడా చూడండి. ఎంతమంది సేవకులు ఆయన్ని తప్పు పడుతున్నారు చూడండి. అంతమంది సేవకులు ఎందుకు తప్పు పడుతున్నారు? ఇంట్లో తప్పు ఉండబట్టే. అది కరెక్ట్ కాదు కదా. ఈయన మాటలు ఎలా ఉన్నాయి? ఆత్మీయంగా ఆనందింపజేస్తున్నానని ఒక వీడియోలో చెప్పాడు. అది ఆత్మీయ సంబంధంగా ఉన్నాయా లేకపోతే లోక సంబంధంగా ఉన్నాయా మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఇది కరెక్ట్ కాదు. ఆయన మాటలు ఎంత ఘోరంగా ఉంటాయంటే వ్యంగ్యంగా మాట్లాడతాడు ఆయన. ఆ లోక సంబంధంగా చాలా చండాలమైన మాటలు కామెడీ చేస్తున్నారు, మిమ్మల్ని ఆత్మలో ఆనందింపజేస్తున్నాడు అంట ఆ మాటలతో. దేనికంటే అలాంటి పనికిమాల మాటలు అవసరమా? అదేమనంటే ఇలా బాధపడతాను ట్రోల్ చేస్తున్నారు అంటున్నారు. వాక్యం పెట్టాలి, తర్వాత నీ సాక్ష్యం పెడితే కొంతమంది అయినా నీ ద్వారా ట్రోల్ పెట్టేవారు ఆయన ద్వారా అయినా కొంతమంది మారుతారు. ఇది పెట్టుట వల్ల ఎవరికి అవమానం అంటే, నువ్వు ఎవరిని అవమానపరుస్తున్నావు అంటే, ఒకటి క్రీస్తుని అవమానపరుస్తున్నావు, రెండు సేవకుని అవమానపరుస్తున్నావు. ఎవరు అవమానపరుస్తున్నారు? సేవకుడు అయ్యి ఉండి మీరేం చేస్తున్నారు? వాళ్ళు ఆ జనాలు కూడా, ఆ విశ్వాసులు కూడా దురద చెవులు వేసుకొని, చాలామంది దురద చెవులలో ఉన్నారండి. ఇప్పుడు చాలామంది క్రైస్తవ్యంలో దురద చెవులలో ఉన్నారు. వాళ్ళకు అనుకూలమైన బోధనలు ఎంచుకుంటున్నారు వాళ్ళు. ఇలాగా వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళన్నా ఇలా కామెడీ చేసేవాళ్ళంటేనే ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు. ఎందుకంటే దురద చెవులు కదా, బాగా ఖండించి గద్దించి బుద్ధి చెప్పే దైవజనుల దగ్గరికి వెళ్ళరాళ్ళు. ఇలా కామెడీలు చేసి సరదాగా ఏదో చూసి చూడనట్టు వదిలేసే వాళ్ళ దగ్గరికే వెళ్తారు. వీళ్ళందరూ మూట కట్టుకొని వెళ్తారు ఒకరోజు కిందకి. లోక సంబంధమైన మాటలు మాట్లాడుతూ చెప్పిన 2 గంటల వాక్యంలో గంటన్నర కామెడీయే చేస్తుంటే అది మీరేం చేస్తున్నట్లు దేవుడికి చెప్పండి సమాధానం. ఈ వీడియో ఆయనకి ఎవరికి తెలిసిన ఆయనకి షేర్ చేయండి. ఏం సమాధానం ఇస్తాడో నేను చూస్తాను. నువ్వు పెడితే సాక్ష్యం పెట్టు, నువ్వు పెడితే దేవుని వాక్యం పెట్టి, కానీ అందులో సగం మొక్క తీసి నవ్వించి మొక్క పెడతామంటే అన్యులు క్రీస్తు నామము అన్యులు ఏం చేస్తున్నారంటే హేళన చేస్తున్నారు. కాబట్టి మరి మీకు ఇష్టమైతే నా సాక్ష్యం పెట్టండి, నీకు ఇష్టమైతే వాక్యం పెట్టు. కాబట్టి ఇలాంటి ట్రోల్ చేయొద్దు మీరు. దేవుడు మిమ్మల్ని క్షమించడు మిమ్మల్ని. అది ఎందుకు ట్రోల్ చేస్తారు అన్యులు? మీలో లోక సంబంధమైన సోది మాటలు కనపడితే ట్రోల్ చేస్తారు. ఎరా మమ్మల్ని అంటారు మీరేంటి అని. ఏది జఫన్యా గారి మీద ఎవరైనా ట్రోల్ చేశారని చూపించండి. అలాంటి దైవజనులు ఎంతో గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు, వాళ్ళ మీద ఎందుకు చేయట్లేదు? వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడరు కాబట్టి. మీరేం చేస్తున్నారు? జనాలను ఆకట్టుకోవడానికి, వాళ్ళని నవ్వించడానికి వెకిలి చేష్టలు, అల్లరితో కూడిన ఆటపాటలు అంటారు కదా, వాక్యంలో ఉంది కదా. ఇవన్నీ చేసుకుంటా మీరు ఇలా చేస్తూ మళ్ళీ మీరు ట్రోల్స్ చేయకండి, దేవుడు మిమ్మల్ని క్షమించడు. మిమ్మల్ని క్షమించడో మీరు చూసుకోండి. ముందు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎందుకంటే ఏం చెప్తారు ఇంకా? మిమ్మల్ని ఒకసారి పరీక్షించుకోండి. కరెక్ట్ కాదు. అన్యులు చేస్తున్నారనే ఎందుకు అంత ట్రోల్ అవుతున్నారు మీరు సేవకుడు అని చెప్పుకుంటూ అన్న బాధ అంతే. దానికోసం దయచేసి ఈ వీడియో మీరు చూస్తే అయ్యగారు మీరు ఆ పద్ధతి మార్చుకోండి. ఎందుకంటే ఎన్ని ప్రసంగాలు చూసినా, ఎన్ని లైవ్ వీడియోలు చూసినా దానిలో మీ వాక్యం కంటే మీరు వ్యంగ్యంగా మాట్లాడే మాటలో, చేసే కామెడీ మాటలో ఇలాంటి లోక సంబంధమైన మాటలే ఎక్కువ ఉంటున్నాయి. వాక్యం చాలా తక్కువ ఉంటుంది. అది మీరు జ్ఞాపకం చేసుకోండి. దయచేసి ఇప్పటికైనా మీరు మార్చుకుంటారు అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను.
నేను మిమ్మల్ని విమర్శించట్లేదు, మీకు తీర్పు తీర్చట్లేదు. చాలామంది కామెంట్లు చేస్తున్నారు నువ్వెవడవి తీర్పు తీర్చడానికని. నేను తీర్పు తీర్చట్లేదు, విమర్శించట్లేదు. అక్కడ జరిగేదాన్ని బట్టి ఆ విశ్వాసులు, అప్పుడే వచ్చిన విశ్వాసులు ఉంటారు, అప్పుడప్పుడే ఎదుగుతున్న విశ్వాసులు ఉంటారు. ఇలాంటి మాటలు నేర్చుకోవడం వల్ల వీటికే ఆకర్షితులు అవుతారు, కానీ వాక్యాన్ని మాత్రం పట్టించుకోరు. కాబట్టి దయచేసి ఎవరైతే వాళ్ళ సంఘస్థులు చూసినా, ఆయనకి పరిచయం ఉన్న వాళ్ళు చూసినా, ఆయన కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది కరెక్ట్ కాదు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఆయన కామెడీ చేయడానికి చాలామంది సేవకులు పిలుస్తున్నారు. మరి వాళ్ళ గురించి ఇంకా అది నేను వదిలేశాను, ఇంకా వాళ్ళకే, అది వాళ్ళ మనస్సాక్షికి వదిలేశాను. మీరు మాత్రం జ్ఞాపకం చేసుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. గారు ఇది చాలా కరెక్ట్ కాదు ఇది. అది నేను తీర్పు తీర్చట్లేదు, విమర్శించట్లేదు. జస్ట్ మీరు చేసేదాన్ని మీకే తిరిగి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అంతే. ఇది కరెక్ట్గా లేదు. నేను ఒక విశ్వాసనే, అందుకని చెప్తున్నా, మీ మీద గౌరవంతోనే చెప్తున్నా. దయచేసి ఆ సేవకుడికి మీరు ఎవరైనా విశ్వాసులు ఉంటే చెప్పండి, అయ్యగారు ఇలా అవుతుంది, ఇది సరైన క్రమంలో వెళ్ళట్లేదు అని చెప్పండి దయచేసి. అది మీకుంది, బాధ్యత ఉంది మీకు. సేవకుడిని మీరు కూడా పరిశీలించాలి. దయచేసి అవన్నీ మీరు జ్ఞాపకం చేసుకొని ఆయనకి ఒక మాట చెప్పండి. ఇప్పటికైనా వాక్యం ఎక్కువ చెప్తూ ఆత్మలో ఆనందింపజేస్తున్నానని చెప్తున్నారు. ఈ లోక సంబంధంగా మాత్రం అంత వ్యంగ్యంగా మాట్లాడొద్దండి. అలా అసలు నార్మల్గా చెప్తా వాళ్ళు నవ్వితే ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు జస్ట్ అలా నవ్వుతారు అంతే. ఆ మాటలు కూడా ఆత్మీయంగానే ఉంటాయి, కానీ ఇలా వ్యంగ్యంగా లోక సంబంధంగా ఉండవు. దయచేసి ఈ ఒక్క పద్ధతిని మాత్రం మార్చుకోమని ఒక విశ్వాసిగా హృదయపూర్వకంగా మీకు చెప్తున్నాను.